యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రామా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది కూడా గెలుచుకున్నారు. ఆ రోజు నాకు తెలియదు ఆహాలో వస్తుందని, పలానా ఓటీటీకి వస్తుందని, ఇది అవార్డు వస్తుందని నాకు తెలియదు. అయోధ్య గురించి కూడా మీరు ఎంతో అద్భుతంగా కూడా తీశారు. కంటెంట్ బయటకు ఎలా తీసుకురావాలనేది మేము 20 ప్లేసెస్లో షూట్ చేసాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ విత్ 5 మెంబర్స్. ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ చూస్తే ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా అయోధ్యలో అని ఒక ఆశ్చర్యాన్ని కలిగించేలా ఇదైతే ఉందండి. చాలా మందికి అయోధ్యలో ఏంటంటే ఏదో రాముడు గుడి, హనుమాన్ గడి, మహా అయితే పక్కన ఉన్న హనుమాన్ గడి తెలుసు. అంతే. చాలా మందికి దశరథ మహారాజు సమాధి తెలియదు, నందిగ్రామ్ భరతుడు తపస్సు చేసిన స్థలం తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో మరి జరుగుతున్నది కూడా కంప్లీట్గా ఒక స్వర్ణ యుగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాహుబలితో మొదలైన మన దండయాత్ర మరి పుష్ప 2 అని చెప్పేసి ఇక్కడి నుంచి ఏ మూవీస్ వెళ్తున్నా కానీ మరి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం అనేది కూడా బాగానే ఉంటుందన్నమాట. అలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలా కేవలం కలెక్షన్స్ వైజ్ అంటే వాళ్ళు స్టోరీ వైజ్ రిసీవ్ చేసుకోవడంతో పాటు అవార్డ్స్ విషయంలో కూడా మన వాళ్ళు పోటీలు పడి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవార్డ్స్ అనేది కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఈరోజు మరి రామ్ అయోధ్య అని చెప్పేసి ఒక సిరీస్ అనేది కూడా ఒక డాక్యుమెంటరీ లాగా తీసి ఒక ఇంటర్నేషనల్ అవార్డు అనేది కూడా గెలుచుకున్నారనమాట. అది కేవలం ఒక కేటగిరీలో కాదు, 2 కేటగిరీలో. మరి ఆ డాక్యుమెంటరీ ఒక డైరెక్టర్ కృష్ణ ఎస్ రామ గారు ఇప్పుడు మాతో పట్టినారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ కృష్ణ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. రామా ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది కూడా గెలుచుకున్నారు. అవునండి, అవును. మరి అయోధ్య గురించి కూడా మీరు ఎంతో అద్భుతంగా కూడా తీశారు. అది కూడా ఇప్పుడైతే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అవునండి. అండ్ ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన తర్వాత మరి ఒక డాక్యుమెంటరీ అనేది కూడా కొంచెం చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అవార్డ్ అండి. ఎందుకంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా అవార్డులు మోర్ దాన్ ఫిలిం ఎవ్రీథింగ్, తన ఫిలిం కష్టపడేదంతా ఒక అవార్డు కోసమే. సో అలాంటి అవార్డు మనలాంటి తెలుగు ఇండస్ట్రీకి తెలుగు వాళ్ళ తరపున మనం తీసుకోవడం, నేను తీసుకోవడం, ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతా. అండ్ దట్ టు అయోధ్యలో జరగడం ఆ అవార్డు 3 years నుంచి జరుగుతుంది. అది శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు. సో 3 yearsలో ఈ ఇయర్ వాళ్ళు జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే అవార్డ్స్ ఎలా వస్తాయంటే మనకి జిఫ్ కానీ ఏదైనా అవార్డు ఫంక్షన్, ఏదైనా అవార్డు వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఫార్మాలిటీస్ సబ్మిట్ చేసి అప్లికేషన్ చేసి వాళ్ళు ఫిల్టర్ చేసి స్క్రీన్ చేసి దెన్ మనకి ఒక కేటగిరీ డిసైడ్ చేసి ఇస్తారు మనం. ఇక్కడ ఎలా జరిగిందంటే అది బై గాడ్స్ గిఫ్ట్ అనాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ గురించి ఎప్పటి నుంచో తెలుసు. మేము షూట్ చేసినప్పుడు బిఫోర్ ఆహాలో రిలీజ్ అవ్వకముందు కూడా అక్కడ చాలా లోకల్ పీపుల్కి, ట్రస్ట్ వాళ్ళకి, చాలా పెద్ద వాళ్ళకి కూడా తెలుసు ఇది ఒక డాక్యుమెంటరీ తీస్తున్నాం, ఇలా ఇన్ని ప్లేసెస్ చూపిస్తున్నాం అని. సో దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా మమ్మల్ని చాలామంది డబ్ చేయమని అడిగారు హిందీలో. అది ప్రాసెస్లో ఉంది ప్రజెంట్. సో వీళ్ళు దాని గురించి బ్యాక్గ్రౌండ్గా తెలుసుకుని ఆ టీం నుంచి నాకు ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేసి ఇలా శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు ఏప్రిల్లో జరుగుతుంది ఈవెంట్. సో మీరు ఈ డాక్యుమెంటరీ ఫిలింకి ఈ కేటగిరీ అని చెప్పలేదు, నాకు ఒక అవార్డు వచ్చింది అని. బట్ ఫార్మాలిటీగా ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి కదా. సో అలా ఫార్మాలిటీగా మొత్తం ఒక ట్రైలర్ ఎవ్రీథింగ్ అని సబ్మిట్ చేసాం. దెన్ వాళ్ళు ఇంకొక విషయం ఏమి అడిగారంటే ఇది కాకుండా మీరు గెస్ట్గా రండి, వచ్చి అక్కడ లోకల్ పీపుల్ ఎంకరేజ్ చేయండి, జస్ట్ మీ చేతుల మీద కొన్ని అవార్డులు ఇవ్వండి అని. సో ఇలా వాళ్ళు పిలవడం, వెళ్ళడం, ఇలా అవార్డు రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే రాముడి గురించి, అయోధ్య గురించి అందరికీ తెలుసు. కానీ అయోధ్యలో ఇప్పుడు ప్రజెంట్ మరి రామ మందిరం కట్టిన తర్వాత కానీ ఏంటంటే ఆ రామ మందిరంలో ఉన్న బాలరాముడి దగ్గరికి వెళ్ళి మొక్కడం అది మాత్రం ఎవరికే తెలుసు. కానీ మెయిన్గా మీ డాక్యుమెంటరీ విషయానికి వచ్చేటప్పటికి ఆ గుణాల గురించి చెబుతూ అది చేసిన సందర్భాలు కానీ చాలా అద్భుతంగా అనిపించింది. థ్యాంక్స్ అండి. అది భార్గవ్ గారి విజన్ అది. సో ఈజ్ ద రైటర్ అండ్ ఫర్ ద స్టోరీ అండ్ కాన్సెప్ట్ అంతా ఉంది. సో మేము ప్లాన్ చేసుకున్నప్పుడు తను ఒక బుక్ రాశారండి, మానవోత్తమ రామ అని 16 గుణాల గురించి రాశారు. రాముడు 16 గుణాల గురించి. అది ప్రజెంట్ జనరేషన్ ఎలా అడాప్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉంటాడు అనేది మెయిన్ కాన్సెప్ట్. మళ్ళాంటి వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే రీతిలో తను రాశారు. తన ఇంటెన్షన్ ఏంటంటే ఆ బుక్ని ఎలా అయినా మీడియం ఈ మూవీ ద్వారా, ఒక ఫిలిం ద్వారా, డాక్యుమెంటరీ ద్వారా బయటికి వెళ్ళాలి.
దాన్ని చాలామంది తెలుస్తుంది అని చెప్పి తన ఇంటెన్షన్. సో అలా కలవడం, మేము మాట్లాడుకోవడం, సో ఎలా చేద్దాం, బికాజ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యూనో సినిమాలకి వర్క్ చేయడం వేరు, దాన్ని ప్రీ ప్రొడక్షన్ కానీ షార్ట్ డివిజన్ కానీ ఎవ్రీథింగ్ తను ఒక టీం ఉంటారు. డాక్యుమెంటరీ ఫిల్మ్కి అలా ఉండరు. అండ్ దట్టు ఇది చాలా చిన్న బడ్జెట్లో, వేరే నామినల్ బడ్జెట్లో చేయడం. సో అలాంటి ఛాలెంజెస్ ఫస్ట్ నేను ఊహించుకుంటే నాకు కొంచెం భయం వేసింది. ఓకే, అంటే ఇది ఎలా చేయగలవా, మన వాళ్ళు అవుద్దా, మనకేమో అంత పెద్ద నాలెడ్జ్ లేదు డాక్యుమెంటరీ గురించి. సో ఎలా చేయాలి, దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ ప్లేసెస్ చూపించాలి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు డాక్యుమెంటరీ, ఇప్పుడు మీరు సపోజ్ మీరు చెప్తూ ఉంటే జనాలు చూడరు. సో దాన్ని ఆ గుణాల గురించి చెప్పే ఏదైతే రియల్ ప్లేస్ ఉందో అయోధ్య, సో అయోధ్యలో షూట్ చేస్తే అయోధ్య బ్యాక్గ్రౌండ్ మొత్తం 20 ప్లేసెస్ మనం చూపించాలి. ఇనిషియల్గా మేము 20 ప్లేసెస్ అనుకున్నాం. సో 20 ప్లేసెస్ మేము ఫైండ్ అవుట్ చేసి ఆల్రెడీ భార్గవ్ గారికి అక్కడ ఆల్రెడీ క్రియేటివ్ అడ్వైజర్గా ఆడకి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీకి పనిచేశారు ఇంతకుముందు. సో అలా తనకు తెలుసు మొత్తం, సార్కి ఈ ప్లేసెస్ అని తెలుసు. దాన్ని నాకు వెళ్ళిన తర్వాత రెక్కి చేయడం, ఏ ప్లేసెస్లో ఎలా చేయాలి. డిఓపి శైలేంద్ర, సో తను వెరీ యంగ్ టాలెంట్ పర్సన్. సో నేను ఈ షార్ట్ డివిజన్ ఎలా చేసుకోవాలి, ఫ్రేమ్స్ ఎలా పెట్టాలి, సో అతన్ని ఎలా చూపించుతూ కంటెంట్ బయటకు ఎలా తీసుకురావాలి అనేది మేము 20 ప్లేసెస్లో షూట్ చేసాం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్. 1 వీక్లో? యా, వా, విత్ 5 members ఓన్లీ. ఇప్పుడు అయోధ్యకి ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ చూస్తే ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా అయోధ్యలో అని ఒక ఆశ్చర్యాన్ని కలిగించేలా ఇదైతే ఉందండి నిజంగా. డెఫినెట్లీ. ఏంటంటే ఒకటి కాదు, మీరు చూపించింది 20 ప్లేసెస్ అనేది కూడా చూపించారు. అవునండి, ఇది అది చాలామంది నాకు అప్రిషియేట్ చేసిన విషయం అదే. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడంటే అయోధ్య మందిరం కట్టి ఇప్పుడు చాలామంది యూత్ కూడా వెళ్ళడం ఒక ట్రిప్ లాగా అయ్యింది. కానీ అసలు అయోధ్య మీ షూట్ చేసినప్పుడు రామ మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే, అప్పుడు సిటీ కూడా ఎలా ఉండేదంటే ఒక జస్ట్ విలేజ్, అలా తర్వాత దాన్ని అలా డెవలప్ చేశారు ఈ టైంకి. సో చాలా నాకు అసలు ఎలా అంటే ఒక ఏదో పురాతన కాశీ వెళ్తే ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ కలిగి అసలు దిగిన తర్వాత అది అంటే గూస్ బంప్స్ టైపు. అయోధ్యలో అంటే మనకు తెలియదు కాదు కదా. సో అలాంటి హిస్టారికల్ ప్లేస్కి మనం వెళ్ళి షూట్ చేయడం ఐఎమ్ రియల్ లక్కీ. అండ్ చాలామందికి అయోధ్యలో ఏంటంటే ఏదో రాముడు గుడి, హనుమాన్ గడి, మహా అయితే పక్కన ఉన్న హనుమాన్ గడి తెలుసు. అంతే. చాలామందికి దశరథ మహారాజు సమాధి తెలియదు, నందిగ్రామ్ భరతుడు తపస్సు చేసిన స్థలం తెలియదు. సో లక్ష్మణ్ కిల్లా అని లక్ష్మణుడు స్థలం, అలాంటి ప్లేసెస్ అన్ని మేము చూపించాం. ఓకే. సో మహారాజ్ ప్యాలెస్ ఉంటుంది, రాముడు చిన్నప్పుడు ఉన్న ఎదిగిన తన అంతా కనక భవన్ అని ఉంటుంది. ఇలాంటి చాలా ప్లేసెస్ని మా ద్వారా చూపించడం మాకెంతో గర్వం అండ్ రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే దాని నుంచి చాలామంది తెలుసుకున్నారు, నాకు ఫోన్ చేసి మరి చెప్పారు ఆ టైంలో రియలీజ్ అయినప్పుడు. ఓకే. సో మాకు ఇది ఒక టూర్ గైడ్ లాగా పనికొచ్చింది. చాలా ఫ్యామిలీస్ వెళ్ళారు, ఇది చూసి చాలామంది వెళ్ళారు. సో అది ఐఎమ్ రియల్లీ ఫీల్ ఎలా అంటే బ్లెస్సింగ్ అని తీసుకుంటాను అంతే. మెయిన్గా డాక్యుమెంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి, దాంతోపాటు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇవ్వాలి. నాట్ ఎ ఫిలిం బట్ ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అది మీరు కంప్లీట్గా దీనిలో సక్సెస్ అయ్యారు బాబు. ఈ అవార్డులు దాని తగ్గట్టే మేము చెప్పొచ్చు. అవునండి, డెఫినెట్లీ. ఎందుకంటే బోర్ కొట్టకూడదు, ఎవరి జనాలు చూసేవాళ్ళు బోర్ కొట్టకూడదు. అండ్ సింగిల్ క్యారెక్టర్ చెప్పేసరికి అది పెద్ద ఛాలెంజ్ కదండి. ఇప్పుడు మనం అది ఎలా జనాలకి ఎలా తీసుకెళ్తాం. సో అలాంటి కొన్ని ఈ రిమోట్ ప్లేసెస్, ఇప్పుడు నందిగ్రామ్ అని చెప్పా, అలాంటి ప్లేసెస్ చాలామంది తెలీదు. అంటే రిమోట్ ప్లేసెస్లో మనం షూటింగ్ చేయడానికి కూడా వీలు కానీ ఒక చిన్న గుడి ఉంటుంది, దాని విజువల్గా ఎలా చూపించాలి. కానీ ఫస్ట్ ఇవన్నీ ఎట్లా ఐడెంటిఫై చేశారు? ఇవన్నీ క్రెడిట్స్ గోస్ టు భార్గవ్ గారు. ఎందుకంటే తను ఆల్రెడీ అక్కడ ఉండడం, కొన్ని మంత్స్ అక్కడ ఉండడం, అలా తను లోకల్లో తిరగడం, అలా తను ఐడెంటిఫై చేశారు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయని. ఏదో సంథింగ్ బుక్స్ చూడడం, తను లోకల్గా తెలియడం. ఎందుకంటే ఆడాకి గవర్నమెంట్ అథారిటీకి పనిచేసినప్పుడు క్రియేటివ్ అడ్వైజర్గా తను చాలా విషయాలు తెలుసుకున్నారు. దాన్ని అదే ఇక్కడ అప్లై చేసాం అన్నమాట మొత్తం. సో ఇలాంటి చూపించడం అనేది ఇట్స్ రియల్లీ టఫ్ సిచ్యువేషన్, అది టఫ్ జాబ్ కూడా. ఓకే, ఇదైతే మంచి సక్సెస్ అయింది. ఏంటంటే మీరు డాక్యుమెంటరీ తీసిన ఒక మెయిన్ ఉద్దేశం ఏంటో దానికైతే రీచ్ అయిపోయారు. కాకపోతే అసలు డాక్యుమెంటరీ తీయాలని అసలు ఎందుకు అనిపించింది? యాజ్ ఎ ఫిలిం మేకర్స్గా చాలామంది కూడా ఆ ఫిలిమ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని, ఇట్లాంటి ఏదైనా వెబ్ సిరీస్ ఇట్లా వెళ్ళిపోతుంటారు. కానీ మీరైతే కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి డాక్యుమెంటరీ చేయడానికి గల ఉద్దేశం ఏంటి? నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే డాక్యుమెంటరీ చేయాలని ఆలోచన నాది కాదండి. నా డెబ్యూ అవుతుందని అనుకోలేదు. సో ప్రీవియస్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ వర్క్ చేసా, వెబ్ సిరీస్లు చేసా, గోస్ట్ రైటర్గా పనిచేసా, స్క్రిప్ట్స్ రాసిచ్చా ఫిలిమ్స్కి. అవన్నీ వర్క్ చేస్తూ 2017-18 స్టార్ట్ చేశాను నేను.
సో కొన్ని రిలీజ్ అవ్వలేదు, కొన్ని రిలీజ్ అయ్యాయి. సో అలాంటి టైంలోనే డాక్యుమెంటరీ ఆపర్చునిటీ వచ్చిందండి. సో నా ఒపీనియన్ ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడు థింక్ చేయాలి ప్రెజెంట్ ఉన్న కాంపిటేటర్స్ మధ్య మనం ఉండాలంటే. సో అలా ఒక డాక్యుమెంటరీ ఆ రోజు నాకు తెలియదు ఇది ఆహాలో వస్తుందని, పలానా ఓటీటీకి వస్తుందని, ఇది అవార్డు వస్తుందని నాకు తెలియదు. ఐ జస్ట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ అండి. నేను కాన్సెప్ట్ నమ్మాను. మనకు పేరు వస్తుంది, యూట్యూబ్ అయినా పర్లే, బట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్సెస్ నుంచే నేను చాలా నేర్చుకున్నాను, నా ఫెయిల్యూర్స్ నుంచే నేను చాలా నేర్చుకున్నాను. సో మీకు అంటే చాలామంది తెలుసు ఇన్ని ఇయర్స్ స్ట్రగ్లింగ్ ఎలా ఉంటుందంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అలాంటి స్ట్రగ్లింగ్ నుంచి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గ్రాప్ ఇట్. అంటే మనం గ్రాప్ చేసుకుంటేనే ఇలాంటి అవార్డు వచ్చే స్టేజ్కి మనం వస్తాం. సో ఆ మూమెంట్లో నేను బిలీవ్ చేసింది కాన్సెప్ట్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఎలా ఏంటి అని భయపడ్డాం. ఒకరోజు భయపడ్డాను కానీ బట్ డెఫినెట్లీ చేయాలి. ఇది చేస్తే మనం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే మెయిన్ బిలీవ్ చేశాను. ఆ మైండ్ సెట్ అనేది నాకు ఫస్ట్ నుంచి ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఇది చేయిస్తే బాగానే వస్తుంది, పేరు వస్తుంది అన్న బిలీవ్ చేశాను. దాన్ని ఇమీడియట్లీ నేను వెళ్ళాను. అది నా డెబ్యూ అయ్యింది అనుకోకుండా. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అవార్డు వచ్చిన ప్రేరణతో సో నెక్స్ట్ కూడా సేమ్ ఈ కైండ్ ఆఫ్ చేయబోతున్నారా? లేదండి, నాకు డాక్యుమెంటరీస్ చేయాలని ఇప్పుడు ఏం లేదు. ఓకే, లేకపోతే జనాలు అందరూ ముద్రేస్తారు మళ్ళీ. సో కమర్షియల్స్ నేను కమర్షియల్స్ చాలా బాగా చేయగలను. వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు రీసెంట్లీ మలేషియాలో ఫస్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వెబ్ సిరీస్కి ఒక మలేషియాలో కొంత పాటు షూట్ అయింది. సో అది గోయింగ్ టు బి రిలీజ్ ఇన్ దిస్ మంత్ అండ్ అది పోస్ట్లో ఉంది ఆల్మోస్ట్. అది ఒక 7 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్. ఒక 3 హీరోయిన్స్ ఉంటారు, ఒక హీరో ఉంటాడు మొత్తం. సో అది ఒక ప్రాజెక్ట్ ఉందండి. అది కాకుండా ముంబైలో జూన్ ఆర్ జూలై ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. అది ఫేమస్ ఒక డైరెక్టర్ అండ్ కమ్ యాక్టర్, మరాఠీలో 25 ఫిలిమ్స్ యాక్ట్ చేశారు అతను. ఓకే, అండ్ తను చాలా బయోపిక్స్ తీశారు మరాఠీలో. అండ్ హిందీలో రీసెంట్గా ఒక సూపర్ స్టార్తో పనిచేశారు. అలాంటి వ్యక్తిని యాక్టర్గా నా సిరీస్లో ఒక స్టోరీకి మెయిన్ క్యారెక్టర్గా తీసుకుని తెలుగు వాళ్ళకి పరిచయం చేయబోతుంది. ఓకే, అది కంప్లీట్ షూట్ ఇన్ ముంబై, కంప్లీట్. ఎందుకంటే ముంబై బ్యాక్డ్రాప్ స్టోరీ. సో ఆ యాక్టర్ గురించి చాలా మంది తెలియదు ఇక్కడ మన వాళ్ళకి. సో ఆ సిరీస్ ద్వారా పరిచయం చేస్తే మన వాళ్ళకి ఎప్పుడు ఫ్రెష్గా కనబడాలి, ఫేసెస్ అంటే బాగా ఎంకరేజ్ చేస్తారు కదా. సో అలాంటి క్యారెక్టర్ని మా డైరెక్టర్కి ఇచ్చాం. సో సూన్ ఇట్ విల్ బి ఐ థింక్ జూన్ ఆర్ జూలై. ఏదైనా మనం ఇంట్లో ఒక పని మొదలు పెట్టేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని మన పని అనేది కూడా మొదలు పెడుతుంటాం. అలాగే మీ కెరియర్ అనేది కూడా డెబ్యూ సో రాముడితో మొదలైంది. ప్రతిదానికి వినాయకుడి పూజలను నా ఈ ఫిల్మ్ ఈ జర్నీ స్టార్ట్ అవడానికి మొదటి అడుగు రాముడితో మొదలైంది. అది కూడా చాలా మందికి రాదు కదండి ఆపర్చునిటీ. అది చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అలాంటి సిటీలో ఇప్పుడు వేరే ఎవరికో డబ్బులు ఇచ్చి నీ ప్రొడ్యూసర్స్ చేస్తా వెళ్ళి వారణాసిలో చేయంటే చేయలేము. అంటే అందరికీ ఆపర్చునిటీ రాదు. మనకు వచ్చింది దాన్ని ప్రూవ్ చేసాం అంతే. ఈ షూట్ లొకేషన్లో టీమ్ ఆఫ్ ది సైజ్ ఎంత? 5 మెంబర్స్ అని చెప్పారు. 5 మెంబర్స్, జస్ట్ 5 మెంబర్స్. అంటే భార్గవ్ గారు, మీరు అంటే శైలేష్, నేను, డిఓపి శైలేష్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒకరు, అండ్ ఇంకొక లోకల్ నాకు లొకేషన్ హెల్పింగ్కి తీసుకెళ్లే ఒక లైన్ ప్రొడ్యూసర్గా మేము తీసుకున్నాం. అక్కడ చిన్న టోటోలు ఉంటాయి. టోటో అంటే మీకు టుక్ టుక్ అంటారు కదా అదే. సో అలాంటి టోటోల్లోనే మేము ట్రావెల్ చేసాం. ఎందుకంటే కొన్ని ప్లేసెస్ కార్ వెళ్ళదు. సో అలాంటి ప్లేసెస్ ట్రావెల్ చేయడానికి అక్కడ లోకల్ పీపుల్ పెట్టుకున్నాం. సో అలా ఒక టీం జస్ట్ 5 మెంబర్స్తో చేసాం. నాకెవరు అసిస్టెంట్ లేరు, డిఓపికి ఎవరు అసిస్టెంట్స్ లేరు. మేము ఒక నార్మల్ బడ్జెట్లో చేయాలనుకున్నాం, అలానే చేసాం. ఎంతైంది బ్రో ఇది మొత్తానికి ఖర్చు? చెప్పకూడదు కానీ నామినల్ వెరీ జీరో బడ్జెట్ అనుకోండి. ఓకే, కానీ ఏదో ఒక ప్రయత్నంతో చెయ్యాలి, చూపించాలి. అది అందరికీ ఆ ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ వల్ల అదేండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి పేషెన్స్ ఈ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే ఖచ్చితంగా వన్ డే నేను ఎలా మాట్లాడుతున్నా అలా మాట్లాడే రోజు అందరికీ వస్తుంది. ఓకే, ఎందుకంటే పేషెన్స్ కొంతమందికి ఉంటుంది, ప్యాషన్ కొంతమందికి ఉంటుంది. రెండు ఒక చోట చాలామంది బ్యాలెన్స్ చేయలేరు. నేను అలా బ్యాలెన్స్ చేసుకోగలిగాను ఎన్ని ఇయర్స్ నుంచి. నేను సరే నా షార్ట్ ఫిల్మ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేదు, ఇదేంట్రా బాబు అనుకొని నేను వదిలేసి ఉంటే, ఈ గివప్ ఇచ్చేసి ఉంటే ఈరోజు ఒక డెబ్యూ నా ఫిలిం అయ్యేది కాదు, ఇంత పేరు వచ్చేది కాదు. ఎందుకంటే కమర్షియల్ ప్లాట్ఫామ్ ఆహా అనే ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్ మీద ఒక నాన్ కమర్షియల్ ఫిలింని రిలీజ్ చేసే వరకు ఒక సింగిల్ క్యారెక్టర్తో చేసిన ఒక ఫిలింని రిలీజ్ చేసి ఇంత పెద్ద సౌండ్ ఇచ్చి ఇంత ప్రమోట్ చేసి మా విజేంద్ర ప్రసాద్ గారు పోస్టర్ లాంచ్ చేశారు. ఫస్ట్ అవర్ అప్పుడు చిరంజీవి స్వామి గారు, రాజ్ కందుకూర్ గారు చాలామంది సపోర్ట్ చేశారు. అప్పుడు
సో ఏం చూస్ చేశారంటే దట్ ఈస్ యునిక్నెస్ అంతే. రైట్. సో ఆ యూనిక్ని మనం పట్టుకోవాలి, పేషెన్స్తో ఉండాలి. డెఫినెట్లీ ఇలాంటి రోజు వస్తుంది అందరికి. ఇన్ని ఇయర్స్ అంటున్నారుగా, ఇంతకు ఇన్ని ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్? ఇయర్స్ అండి. ఎంతండి? 7-8 years అవ్వచ్చు. 7-8 years అంటే అప్రాక్సిమేట్లీ 2018, యా 16. అంటే అప్పుడు ఇనిషియల్గా నేను జాబ్ చేస్తూ చేసేవాడిని, బట్ మధ్యలో మళ్ళీ మానేయడం, మళ్ళీ చేయడం, ఫుల్ టైం ఉండడం, మళ్ళీ మనకి ఫ్రెండ్స్తో కొంచెం హెల్ప్ అవ్వడం, అలాగా బ్రేక్ ఇస్తూ అలా చేసేవాడిని. సో లాస్ట్ ఇయర్ కూడా నేను శ్రీమన్ రామాన్ ఒక యానిమేషన్ సిరీస్కి లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశాను. ఓకే. సో దానికి 2 awards వచ్చాయి. బెస్ట్ కార్టూన్ యానిమేషన్ ఫిల్మ్గా అవార్డు వచ్చింది, అండ్ బెస్ట్ యానిమేషన్ డైరెక్టర్గా భార్గవ్ గారికి వచ్చింది. ఓకే. సో అది కూడా ఆల్మోస్ట్ డీడీ నేషనల్ ఎవ్రీ సండే అది టెలికాస్ట్ అవుతుంది. వేవ్స్ అనే డీడీ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతుంది. సక్సెస్ఫుల్గా 45 lakh పీపుల్ చూసారు ఇప్పటిదాకా దాన్ని. దూరదర్శన్ నేషనల్లో ఫస్ట్ ఎవర్ టాప్ రేట్లో ఉన్నది ఇది ఒకటే. సో అందులో నేను పార్ట్ అవ్వడం, నేను దాంట్లో వర్క్ చేశా. సో అలా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో యూత్లో అయినా కానీ నార్మల్గా అందరిలో భక్తి అనేది తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందని అనాలండి. ఎందుకంటే కొంత యూత్లో అంటే చూడండి, మీరు కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఎందుకు ఎక్కువయ్యారు, వారణాసి వాళ్ళు ఎందుకు ఎక్కువయ్యారు, గోవాకి ఎందుకు తగ్గారు? మనం చూస్తే బయట కూడా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ప్రకారంగా ట్రిప్ అనుకోండి, ఏదో సీనరీగా ఓకే బాగుంటుంది, ఏదో ట్రావెలింగ్, ప్రతి ఒక్కరు ఒక బ్లాగ్స్ చేయడం, వాట్ ఎవర్, బట్ ఎంతో కొంత ఒక 10% అంటే వాళ్ళలో భక్తి ఉండడం వల్ల కదులుతారు. సో అది చాలా హ్యాపీ విషయం అది. ఓకే. ఇంతకుముందు అలా ఉండేది కాదు కదా. ఇప్పుడు అసలు వెళ్తే మనాలి వెళ్ళాలి, ఏదో ఊటీ వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే వారణాసి వెళ్ళాలి, లేదంటే కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటివి వెళ్ళాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సో అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి, బట్ దాన్ని ఇంకా మార్చుకోవాలి. ఇంకా కొంతమంది మరీ ఎంజాయ్మెంట్కే కాకుండా సంథింగ్, అది వాళ్ళ ఇష్టం. అయోధ్య ఎన్నిసార్లు చూసారు ఇటు ఈ మధ్యలో? నేను ఈ మధ్యలో వెళ్ళలేదండి. అంతకుముందు నేను ఆల్మోస్ట్ 3 monthsకి ఒకసారి వెళ్ళేవాడిని. సో సార్ తీసుకెళ్ళేవారు నన్ను, అక్కడికి వర్క్ చేసేవారు కదా. సో అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల వాళ్ళు కలవడానికి కానీ, అక్కడ లోకల్ డెవలప్మెంట్కి అలాంటి వాటికి నేను సార్తో పాటు వెళ్ళేవాడిని. ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను. సో మొత్తానికైతే ఒక మంచి డిఫరెంట్ డాక్యుమెంటరీ తీసి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. అవునండి. మీరు అన్నట్టు ఈ స్ట్రగుల్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా అనుకున్నాం కదా. సో ఏంటి స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేశారు అంతగా? స్ట్రగుల్ అంటే నాకు ఎలా అంటే నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ పరిచయం అవ్వడం కానీ, నాకు ఎందుకు మీరు అన్నారు కదా ఇన్ని ఇయర్స్ పట్టింది ఏంటి, గ్యాప్ ఎందుకు క్రియేట్ అయిందంటే నేను క్రియేట్ చేసుకోలేదు, వచ్చింది అని ఎలా అంటే కొంతమంది నేను గుడ్డుగా నమ్మేవాడిని. ఓకే. వాళ్ళు పెడతారమ్మా, ఓకే వెబ్ సిరీస్ పెడుతున్నారు, ఎవరు ఆలోచించలేని టైంలోనే మన తెలుగులో ఇంకా వెబ్ సిరీస్, అప్పుడు నేను ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఎక్కువ చూసి నేను ఆ టైంలో రాసుకున్న వెబ్ సిరీస్ నా కాన్సెప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అప్పుడే నేను చాలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి అడిగి, ఇంకా వెబ్ సిరీస్ అనేది కాలం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడే నేను అడిగాను. నేను తెలుసు కదండి రిఫరెన్స్ లేకపోతే రికమెండేషన్ లేకపోతే ఎలా ఉంటాయి కొన్నిటిలో. సో అలా నాకు చాలా కనీసం కథ వినడానికి కూడా ఉండేది కాదు. సరే ఓకే, మనకి ఇంకా నెక్స్ట్ మూవ్ ఆన్ అవ్వాలి. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే స్ట్రగ్లింగ్ అనేది సక్సెస్కి డెఫినేషన్ ఉండదు, స్ట్రగ్లింగ్కి డెఫినేషన్ ఉండదు. 2 డిఫరెంట్ పాత్, కానీ 2 కలిస్తేనే సక్సెస్ వస్తుంది మళ్ళీ. ఓకే. సో స్ట్రగ్లింగ్ ప్రతిసారి మనం వాళ్ళు నమ్మడం, వాళ్ళు పెడతారు, ఒక బడ్జెట్ ఇస్తారు, చేస్తాం, అది రిలీజ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే కాన్సెప్ట్ నచ్చకపోతే ఇనిషియల్ స్టేజ్లోనే అయిపోద్ది, బాగా తీయకపోతే డబ్బింగ్ దాకా వెళ్ళదు. సో కారణాలు ఉంటాయి. సో చెప్పేవారు కాదు, వాళ్ళు ఏదో బడ్జెట్ ఇష్యూస్ వచ్చి అంటారు, పెట్టింది చాలా వెరీ నామినల్ బడ్జెట్ అయినా సరే. అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ నేను ఇప్పటిదాకా ఎవరంటే ఇంకా మీట్ అవ్వలే. ఓకే. నా లైఫ్లో ఇంకా ఎవరు అంత పరిచయం కాలే. బట్ ఐ కెన్ స్ట్రాంగ్లీ ప్రతిసారి స్ట్రగుల్ వచ్చినా నాకు ఏంటంటే మూవ్ ఆన్ అవ్వడం గల కారణం ఏంటంటే నా సబ్జెక్ట్స్ మీద నాకు నమ్మకం అండి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై ఓన్ స్టోరీస్. ఎలాంటి స్టోరీ ఇచ్చినా, ఎలాంటి బడ్జెట్ ఇచ్చినా దాంట్లో నేను ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయగలను బాగానే. ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి, నా మైండ్లో ఎప్పుడు అదే రన్ అవుతూ ఉంటుంది. బడ్జెట్ ఇప్పుడు 5 crores ఎవరైనా ఇస్తే సినిమా తీయంటే 5 crores ఎందుకు సార్ 3 crores పెట్టండి, చేసి పెడతా అనే మైండ్ సెట్ నాది. కథ నిజంగా బడ్జెట్ కావాలనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. ఇనిషియల్ స్టేజ్లో మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే, మనం ఒక స్టేజ్కి వెళ్ళాలి అంటే ఏది ఆపర్చునిటీ వస్తే, ఎంత డబ్బులు పెట్టే వాళ్ళు వస్తే అంత చేసుకుంటూ వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం ఇప్పుడున్న ఫీల్డ్లో. లేదు నాకు 10 కోట్లు పెట్టు, నేను అప్పుడే సినిమా తీస్తాను, అది నా డెబ్యూ అలాగే అవ్వాలి అంటే ఇక్కడ అలాంటివి కుదరవు. ఓకే. సో అది ఆ మైండ్ సెట్ నాకు ఉందండి. నిజంగా ఎవరైనా 50 లక్షలు పెట్టి తీస్తాను, 50 లక్షలు ఏ కథ తీయాలి అనేది నేను రాసుకొని చేసి ఎగ్జిక్యూట్ చేయగలను. అది ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఎలా చెప్పగలవు అంత తక్కువలో తీస్తావు అంటే అది నేను బిలీవ్ చేస్తాను. అండ్ అది ప్రూవ్ అయింది నా డాక్యుమెంటరీ ఫిలిం. యా.
ఇంకంతకన్నా మనం ఇంకోసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇంకా. Yes. అదే ఆ సక్సెసే అందరికీ తెలుస్తుంది. కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో ఎలా ఉంది ప్రజెంట్? కష్టంగానే ఉందండి. కష్టంగానే ఉందంటారా? మరి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చే మూవీస్ అనేది కూడా తీస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళు ప్రూవింగ్ movie- దెమ్సెల్వ్స్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. కొత్త వాళ్ళకి మూవీ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఇలానే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఒక్కొక్కరిది ఒక టైమింగ్ అని అంతేనండి. మన హార్డ్ వర్క్, సిన్సియారిటీ, హానెస్టీ మనం ఎంత పెడతామో ఒక టైం వస్తుంది. ప్రతి Okay. ఒక్కరికి టైం వస్తుంది. శివాజీ గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. పేషెన్స్తో ఉండాలి. ఒక శుక్రవారం ఆ డైరెక్టర్ జీవితం మార్చచ్చు, జీవితం మార్చేస్తారు. ఒక యాక్టర్ జీవితం మార్చచ్చు. ఆ ఫ్రైడే కోసం కష్టపడాలి. సో మనం చేసే వర్క్ హానెస్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సిన్సియారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హార్డ్ వర్క్ అంతకన్నా ఇంపార్టెంట్. ఓకే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు వచ్చే ఎవరైనా సరే చాలామంది అంటే జనరేషన్స్ మీరు చూస్తే 40 years అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే వాళ్ళకున్న పేషెన్స్ లెవెల్ చాలా ఎక్కువ. ఏ ఫీల్డ్లో అయినా, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ. తర్వాత చాలా తక్కువ. ఇప్పుడు మనం వచ్చేసరికి చాలా తక్కువ. నెక్స్ట్ జనరేషన్ ఇంకా తక్కువ. ఇంకా తక్కువ. అంటే ఒక 4 years, 2 yearsలో ప్రయత్నించేద్దాం, అవ్వకపోతే ఇంకో జాబ్ చేసుకుందాం. అది ప్యాషన్ అవ్వదండి. నా ఉద్దేశంలో అది ప్యాషన్ అవ్వదు. ఎందుకంటే ప్యాషన్ అంటే దానికోసం నువ్వు నిద్ర, తిండి అన్నీ మానేసి దానికోసం పని చేయాలి. ఓకే. పని చేయకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న సూపర్ స్టార్లు అందరూ ఎక్కడి నుంచి సక్సెస్ వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎన్నో చూసే కదా వచ్చారు. మనం అది కదా ఎంతవరకు ఇంకా కష్టపడుతున్నాడో మనం అనాలిసిస్ చేసుకోవాలి. సో అలా గివ్ అప్ ఇవ్వకూడదు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. నువ్వు చిన్నదో చేయి, పెద్దదో చేయి, బట్ ఏదో ఒకటి చేస్తూ ఉండు. నువ్వు ఫిల్మ్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నావా, షార్ట్ ఫిల్మ్సే చేయి, బట్ ఎక్కువ చేయి. వెబ్ సిరీస్ చేయి. ఫిలిం, థియేటర్కల్ ఫిలిం ప్రతి ఒక్కరికి అది ఆ నేమ్ కోసమే అందరూ ఊహించుకుంటారు, దానికోసమే కష్టపడతారు. బట్ ఇనీషియల్గా నువ్వు ఏ స్టెప్స్ బిల్డ్ చేసుకుంటూ ఉండు. ఒకరోజు అప్పుడు అవన్నీ చూసి ఒకరికి ఛాన్స్ ఇస్తారు. ఓకే. దాన్ని బట్టి నీ సక్సెస్ డిఫైన్ అవుతుంది అంతే. వర్క్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక ఫ్రైడే అనేది మనదవుతుంది. అవుతుంది అంతే. అదే వెయిట్ చేసి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎక్కడ గివ్ అప్ ఇవ్వద్దు. ఓకే. సో మొత్తానికైతే ఒక మంచి క్రేజీ ప్రాజెక్ట్స్తో కూడా ముందుకు రాబోతున్నారు. అవునండి. ఏంటంటే ఆ డివోషనల్ నుంచి సో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నారు. అప్పుడే 1 year అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అవార్డుతో మళ్ళీ ఇప్పుడు అందరు నన్ను పిలవడం, డివోషనల్ డైరెక్టర్గా మళ్ళీ పిలుస్తున్నారు. బట్ కమర్షియల్స్ చాలా బాగా చేయగలను. నాకు రామ్ కామ్ స్టోరీస్ చాలా ఇష్టం. నేను రాసేది రామ్ కామ్ స్టోరీస్ రాస్తా, లవ్ స్టోరీస్ రాస్తా. సో నాకు రాజారాణి, మళ్ళీ మళ్ళీ రాని రోజు, మళ్ళీ రావా, ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ చాలా బాగా చేయగలను. ఎమోషన్స్ అలాంటివన్నీ నేను రాయగలను, తీయగలను. ఓకే. అది నా షార్ట్ ఫిల్మ్స్లో కూడా ఉన్నాయి. సో నేను నాట్ ఓన్లీ డెవోషనల్ డైరెక్టర్, ఐఎమ్ ఆల్సో కమర్షియల్ డైరెక్టర్. సో సూన్ మేబీ ఈ కమింగ్ 1 yearలో మేబీ అది మారచ్చు ట్యాగ్. వా, ఎనీథింగ్ బ్రో. బట్ సిక్సర్ అయితే కొట్టేసావు, సక్సెస్ అయితే వచ్చేసింది. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ఇంకా ఇలాంటి అవార్డ్స్ బోల్డ్ అని కూడా తెచ్చుకోవాలి, నాట్ ఓన్లీ ఇన్ డెవోషనల్ అండ్ మీకు నచ్చిన రామ్ కామ్ సబ్జెక్ట్స్లో అయినా కానీ ఎన్ని దానిలో అయినా కానీ. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.